హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో ఇంకా ఈరోజు వ్లాగ్ ఏంటి అనంటే, మొన్న మండే రోజు పోలిపాడ్యమి అయింది కదా, సో ఆ రోజుటి వ్లాగ్ అనమాట. సో ప్లీజ్ వీడియోని అయితే ఫుల్గా చూసి, వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ నేను నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది దట్ నేను వైజాగ్లో ఉన్నాను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అని చెప్పి. బట్ యాక్చువల్లీ మా మమ్మీ వాళ్ళకి మైలో అనమాట. సో వాళ్ళు ఫెస్టివల్స్ ఏం సెలబ్రేట్ చేసుకోవట్లేదు. 2 years అవుతుంది, 2 years నుంచి. సో ఏంటనంటే నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, ఇంకా మా పిన్ని వాళ్ళు ఉన్నారు పక్కనే. సో వాళ్ళ ఇంటికి వెళ్ళాను యాక్చువల్లీ, అంటే ఒత్తులో వదలడానికి. సో అదనమాట, ఇంకా అక్కడే పూజ అదంతా చక్కగా చేసుకున్నాము. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కూడా నేను అన్ఫార్చునేట్లీ మా మమ్మీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కూడా మైలే. సో దాని వలన మేము లాస్ట్ ఇయర్ కూడా పిన్ని వాళ్ళ ఇంట్లోనే చేసుకున్నాను, అండ్ ఈ ఇయర్ కూడా ఇలానే చేసుకున్నాను. బట్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లీస్ట్ నేను చేసుకోలేకపోయినా కూడా దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చి, లేకపోతే ఇలా వీళ్ళ దగ్గర సెలబ్రేట్ చేసుకోవడం, లేకపోతే వీళ్ళ ఇంట్లో పూజ చేసుకోవడం, ఒక దీపం. బికాజ్ నెలంతా చేయకపోయినా కూడా పోలిపాడ్యమి రోజు చేస్తే ఒక్క వత్తు వెలిగించినా నిజంగా చాలా పుణ్యం అన్నమాట, చాలా మంచిది, నెలంతా చేసినట్టు అనిపిస్తుంది. కాబట్టి సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను లాస్ట్ 2 yearsగా అంటే నేను చేసుకోవట్లేదు, లేకపోతే ఇక్కడ ఉండిపోయానే చేసుకోవట్లేదు అని అనుకోకుండా అక్కడ వాళ్ళతో చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ ఆ రోజు మార్నింగ్ ఇంకా ఆ పూజ అదంతా అయ్యేసరికి 6 అయింది. సో ఇంకా మేము సింహాచలం అయితే వెళ్తున్నాం అనమాట. సింహాచలం ఎందుకనంటే మేము 2 months బ్యాక్ తిరుపతి వెళ్ళాము. ఒకవేళ ఆ వీడియోస్ మీరు ఎవరు చూడకపోయి ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో తిరుపతి వెళ్ళాము. తిరుపతి వెళ్ళిన తర్వాత మేమేంటంటే మా హస్బెండ్ సైడ్ వాళ్ళు ఎవరైనా అనుకుంటా, తెలియదు కానీ, సో మేమేంటంటే తిరుపతి వెళ్ళాక ఇక్కడ సింహాచలం కి కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటాం అనమాట. సో అలా ఇంకా తిరుపతి అయిపోయింది కదా సెప్టెంబర్లో. దాని తర్వాత యాక్చువల్లీ మేము సెప్టెంబర్ లాస్ట్లోనే వైజాగ్ వచ్చాము. అప్పటి నుంచి అనుకుంటున్నాము, బట్ ఏదో ఒక రీజన్ వల్ల వెళ్ళలేకపోయామన్నమాట. బట్ ఆ రోజు సేమ్ మండే రోజే ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ సాటర్డే సండే మండే ఆ 3 days కూడా కొంచెం క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది, అండ్ అంటే కొంచెం వర్షం అలా పడుతూనే ఉంది, చాలా కూల్గా ఉంది. అసలు వెళ్ళినప్పుడు కంటే కూడా ఇలా వచ్చినప్పుడు అయితే ఇంకా ఫాగీగా మంచుగా ఉండిందనమాట. సో ఫస్ట్ అయితే మేము వెళ్ళిన రీజన్ సింహాచలంలో కూడా తలనీలాలు ఇవ్వడానికని వెళ్ళాము. సో దేవుడికి, సో అదనమాట. అండ్ మా భవిత్ కూడా దేవుడికి తల ఇస్తావా అని అంటే ఇస్తాను అని అనడం, సో చాలా బాగా అనిపించింది. అండ్ వాడు చాలా బాగా కోఆపరేట్ చేశాడు. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం తల నీళ్ళలు ఇచ్చినప్పుడు కూడా తిరుపతిలో వాడు ఇలానే ఉన్నాడు. అండ్ బట్ ఈసారి కొంచెం ఊహ తెలుస్తుంది కదా, ఏడుస్తాడేమో అనుకున్నాం. కానీ మేమేంటంటే ముందుగానే అక్కడ కొంతమంది అంటే పెద్దవాళ్ళకి తీస్తారు కదా, సో అలా మేము చెప్పేవాళ్ళం, చూసావా వాళ్ళు జేజేకి తలిస్తున్నారు అలా. సో మనం చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి అర్థం అవుతుంది, అండ్ ఓకే నెక్స్ట్ ఇది జరగబోతుందా అని చెప్పి వాళ్ళకి ఒక మైండ్లో ఒక థాట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, పిల్లలకి అర్థం అవుతుంది అనమాట. సో అందుకని చెప్తున్నా, ఒకసారి అంటే కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు కదా, ఒకసారి ఇలా ట్రై చేయండి.
బట్ ఐ హోప్ నెక్స్ట్ టైం తల తీర్చినప్పుడు కూడా భవిత్ ఇలానే కోఆపరేట్ చేస్తాడు అని. బట్ ఏమో తెలియదు కదా పిల్లల మూడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో. బట్ నేనైతే ఇలా ముందుగా చెప్పడం వల్ల అండ్ వాడితో పదే పదే ఒక 2-3 టైమ్స్ అనడం వల్ల మంచిగా కోఆపరేట్ చేశాడు అని నేను అనుకుంటున్నాను. ఇంకా తర్వాత చక్కగా తల తీయించిన తర్వాత మేమేంటంటే ఒక 2 ఫ్లాస్క్స్లో వేడి నీళ్ళు అయితే తీసుకెళ్ళాము. బికాజ్ చాలా చల్లగా ఉంది, పిల్లలు కదా, సో వాళ్ళకి ఎప్పుడు మనం లైక్ అక్కడ ఇంకా చల్లగా ఉంటాయి కదా వాటర్ అని చెప్పి ఇంకా వేడి నీళ్ళు తీసుకెళ్ళి కొంచెం ట్యాప్ వాటర్లో మిక్స్ చేసి మంచిగా స్నానం చేయించేసి ఇంకా డ్రెస్ చేంజ్ అంతా చేసి దర్శనంకి అయితే వెళ్ళాము. నిజంగా దర్శనం కూడా చాలా బాగా జరిగింది. యాక్చువల్లీ ఆ రోజు ఏంటంటే పోలిపాడ్యమి అనో తెలీదు, బట్ క్లైమేట్ అలా ఉంది అండ్ వర్షం పడుతూనే ఉంది కదా లైక్ లాస్ట్ 2 డేస్ నుంచి. అసలు ఎవ్వరు లైక్ చాలా తక్కువ మంది ఉన్నారు. బేసిక్గా మండే టైమ్స్ చాలా జనం ఉంటారనమాట సింహాచలంలో. బట్ ఆ రోజు మేము మండేనే వెళ్ళాం కానీ అసలు ఏం అంతగా అనిపించలేదు. బట్ మేము 300 రూపీస్ టికెట్స్ తీసుకొని ఇంకా అంటే మేము ఎప్పుడు వెళ్ళినా 300 రూపీస్ టికెట్స్తోనే వెళ్తాం అనమాట. అంటే ఎలా అయినా హుండీలో డబ్బులు వేస్తాం కదా, సో అదే మనం కొంచెం దగ్గరగా దేవుణ్ణి ఒక 5 మినిట్స్ మంచిగా చూసుకొని అంటే మంచిగా పాజిటివ్గా కోరికలు ఏమైనా కోరుకుంటే అది మంచిగా అనిపిస్తుంది. ఎలా అయినా అది దేవుడికే చేరుతుంది కాబట్టి. సో అలా మేము ఆలోచించి ఎప్పుడు 300 రూపీస్ టికెట్స్కి వెళ్ళిపోతాం అనమాట. అండ్ పిల్లలతో కూడా కంఫర్ట్ అండ్ బెస్ట్ అనిపిస్తుంది. బట్ మనం ఓన్లీ పెద్దవాళ్ళు అంటే మనం ఎంతసేపు అయినా వెయిట్ చేయగలం, కానీ పిల్లలతో అంటే కొంచెం మాత్రం మంచిగా తొందరగా అయ్యేది చేసుకుంటే మంచిదని నా ఒపీనియన్. ఇంకా మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం కూడా తీసుకున్నాము. యాక్చువల్లీ మా డాడీ రాకూడదు కదా, చెప్పాను కదా మైలు అని చెప్పి. సో మా డాడీ అయితే ఇంకా కిందనే ఉండిపోయారు. ప్రసాదం తీసుకున్నారు డాడీ, ఇంకా మేము కూడా కొంచెం తీసుకొని వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. సో దర్శనం అయితే మంచిగా జరిగింది. ఇంకా ఇంటికి రిటర్న్ అయిన తర్వాత అప్పటికే చాలా ఆకలేస్తుంది అనమాట. 10 అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. సో ఇంకా దోశలు పిండి ఉంది, దోశలు అయితే వేస్తున్నాను. మా హస్బెండ్కి అయితే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా భవిత్ కూడా తినిపించిన తర్వాత ఇంకా నేనైతే తిన్నాను. అండ్ అప్పటికే లాగిన్ టైం అయిపోయింది ఇద్దరికి, ఇంకా వర్క్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఇంకా అలా ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి వర్క్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ ఇదన్నమాట వ్లాగ్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నిజంగా మేము లైక్ ఇంకొక 7-8 డేస్ ఆర్ సంథింగ్ అలా హైదరాబాద్ వెళ్ళిపోతాము. అండ్ నేను డైలీ వ్లాగ్స్ కూడా చేస్తాను, మీతో షేర్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.